పాత నిబంధనలో మోషే చేసిన విధంగానే యేసు నేరుగా 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. కానీ అతని బోధనలు మరియు మాటలు దేవుని చట్టం యొక్క సారాంశాన్ని జీవితం మరియు విశ్వాసం కోసం మార్గదర్శక సూత్రాలుగా మార్చాయి. ఇది ప్రేమ, వినయం, విశ్వాసం మరియు సేవను నొక్కి చెప్తుంది. 10 ఆజ్ఞలు దేవుణ్ణి ఎలా స్తుతించాలో మరియు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో నిర్ణయించే నియమాలు. పురాతన గ్రీకు మరియు లాటిన్ నుండి వచ్చిన వాటికి డెక్లాగ్ అని కూడా పిలుస్తారు. బైబిల్ ప్రకారం దేవుడు సినాయి పర్వతంపై మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చెను. దీనిని హోరేబ్ అని కూడా పిలుస్తారు. దేవుడు స్వర్గం నుండి ఆజ్ఞలను చెప్పెను మరియు వాటిని వేళ్లతో 2 రాతి పలకలపై వ్రాసెను. 10 ఆజ్ఞలు రాయబడిన ఖచ్చితమైన సంవత్సరములు తెలియదు, కానీ పండితులు ఇది క్రీస్తు శకానికి ముందు 16వ మరియు 13వ శతాబ్దం మధ్య లేదా క్రీస్తు శకానికి ముందు 750 సంవత్సరాల తర్వాత అని అంచనా వేస్తున్నారు. ఆ 10 ఆజ్ఞలేంటో చూద్దాం. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనములు. రెండవ ఆజ్ఞ, నీవు విగ్రహములు చేసుకొనకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 4-5 వచనములు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 8-11 వచనములు. ఐదవ ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనము. ఏడవ ఆజ్ఞ, నీవు వ్యభిచరింపకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము. ఎనిమిదవ ఆజ్ఞ, నీవు దొంగతనము చేయవద్దు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనము. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. చివరి ఆజ్ఞ, 10వ ఆజ్ఞ, నీ పొరుగువాణ్ణి దేనైనను ఆశింపకూడదు. లేఖనముల్లో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము. 10 ఆజ్ఞలు ముగింపు ఏమిటంటే ప్రజలు దేవునికి లోబడాలి, ఆయనకు అవిధేయత చేయవద్దు. 10 ఆజ్ఞలు చట్టం మరియు అవి పాపాలను వెల్లడిస్తాయి మరియు దేవుని శిక్షకు భయపడేలా చేస్తాయి. ఆమేన్.